కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇలా 29 కల్లా 28లోనే ఎలక్షన్ అంటున్నారు. వచ్చేస్తాం మళ్ళీ. జగన్ నిన్న అధపతాలానికి తొక్కుతానన్న పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకున్నారు అని దమ్ముంటే బక్కడ పోటీ చేస్తుంటే జనసేన నుంచి, అంటే ఆ పార్టీ ఒక్కటే పోటీ చేస్తుంటే ఈ మాట అని అంటే నేను ఒప్పుకుంటాను. అసలు జనసేన నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత ఉంటుందో తెలుస్తుంది? బిలో 80% టీడీపీ ఓట్ షేర్. అది మీకు 21 స్థానాలతో గెలిచిన మొట్టమొదటి పార్టీ అంటున్నారు కదా, 21 స్థానాలతో గెలిచినటువంటి ఈ పార్టీలో 80% టీడీపీ షేర్ ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు, నేను 40 సంవత్సరాల పార్టీని నేను పైకి తీసుకొచ్చాను, 40 సంవత్సరాల పార్టీని నేను గెలిపించాను ఆయననే వచ్చు. విశ్లేషకులు, ప్రజలు, మాలాంటి విమర్శకులు క్షమించం. నీది 20%. ఎందుకంటే పీఆర్పీలో టీడీపీ వాళ్ళే మాట్లాడలేదు, మీకెందుకు బాధ? పీఆర్పీలో నేను మాట్లాడతారు. టీడీపీ సంగతి మీరు చూస్తారు. వాళ్ళు విజ్ఞులు సార్, మేధావులు, చాలా. చంద్రబాబు నాయుడు గారు అవతల అంత ఆషామాషి వ్యవహారం కాదు. నేను అనేది అంటే, నేను పీఆర్పీలో పనిచేశాను 2009లో. మాకు వచ్చిన ఓట్ షేర్ ఎంతో తెలుసు, 75 లక్షల ఓట్లు. ఆ రోజు ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా 20 నుంచి 23 వేలు వచ్చాయి. తర్వాత పవన్ కళ్యాణ్ 2014లో వచ్చాడు, జనసేన పోటీ చేశారు, గెలవలా. మళ్ళీ పోటీ చేశారు, అవలా. ఒకసారి పోటీ చేయలేదు. ఈ పోటీ చేసిన దానిలో మీరు అన్ని సీట్లు ఒకసారి బ్యారీ చేసుకోండి. 17,000, 18,000, 20,000, కొన్ని 5,000, 3,000, 6,000 ఇలాగే వచ్చినాయి. ఈసారి పోటీ చేస్తే కూడా అంతే వస్తాయి. పవన్ కళ్యాణ్ గెలవటం కూడా కష్టమండి. తెలివిగా తెలుగుదేశంతో కలిశారు. మీరే కదా కలిపింది. అలా పొడుస్తా నువ్వు ఒంటరివి, నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు, నీకేమి చేత కాదు, నువ్వే ఓడిపోయావు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు. ఈ జన్మకి నేను ఎమ్మెల్యే అవ్వడం కష్టం, ఈ జన్మకి నేను మంత్రి అవ్వడం కష్టం. చచ్చో చెడో చంద్రబాబు నాయుడిని తిట్టాను, మళ్ళీ పొగుడుతాను, ఆయనకి వెళ్ళి సాష్టాంగ పడతాను, నేను ఏదో ఒకటి అవుతాను అనుకున్నారు, వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలి? ఆ సిచ్యువేషన్ అంతే. అందుకు పవన్ కళ్యాణ్ ఏమైనా చంద్రబాబు నాయుడు మీద అభిమానం మీద వెళ్ళాడు అనుకుంటారా? రాజకీయాల్లో హత్యలు ఉండవు సార్, ఆత్మహత్యలే ఉంటాయి. 25 సంవత్సరాలు వాళ్ళకన్నా అనుభవంతో నేను చెప్తున్నా. ఈ స్టోరీలు వినడానికి నేను అమాయకుడిని కాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అభిమానంతో వెళ్ళాడు. లోకేష్ జిల్లాకి 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు, అంతూ చూస్తాను లోకేష్ అన్నాడు ఈయన. చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గమైన వ్యక్తి లేడని. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని నువ్వైనా ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాట్లాడిన వాళ్ళు మీ మంత్రివర్గంలో లేరా? ఇది కామన్, ఏముంది, అవన్నీ మనం పట్టించుకుంటే అవుతుందా? కలయిక అంటనా, విమర్శించిన వాళ్ళు ఉండొచ్చు, పోవచ్చు, ఇది అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ మీరు ఏంటంటే, నేను సింగిల్, నాకు ప్రజలే నా తాలూకా ప్రమోటర్స్, ప్రజలే నా గురించి ప్రచారం చేస్తారు. నా తాలూకా ఇదంటారు స్టార్ క్యాంపెయినర్, నా స్టార్ క్యాంపెయినర్ నా ప్రజలే అన్నాడు. ఒంటరిగా పోరాడతాను అన్నాడు, ఇప్పుడు అదే అంటున్నారు. ఓడినా అదే